కశ్మీర్ ఫైల్స్లో డైలాగ్ ఉంటుంది, సర్కార్ కిసి కా భీ హో సిస్టమ్ హమారా హీ చల్తా హై. సో నిజానికి అట్లాగే అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిబిఎఫ్సి ఈ సినిమాకి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో దాంట్లో నిజానికి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి చాలా వరకు. బట్ స్టిల్ సిబిఎఫ్సి వాళ్ళు అనుకున్న సినిమాలకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ మిగతా వాటికి ఉండదు అనే ధోరణిలోనే వెళుతున్నట్టుగా కనబడుతోంది. ఉదయ్పూర్ ఫైల్స్ ఏదైతే కన్హయ్యలాల్ మర్డర్కి సంబంధించి ఒక సర్తన్ సే జుడా అనే ఒక కాన్సెప్ట్లో చంపేసినటువంటి ఉదంతం మనకందరికి తెలుసు. దేశవ్యాప్తంగా సంచలనమైంది కన్హయ్యలాల్ని చంపిన విధానము. సో దాని మీద ఒక సినిమా వస్తుంది, ఉదయ్పూర్ ఫైల్స్ అని. ఆ సినిమాకి సంబంధించి స్క్రీనింగ్కే ఒప్పుకోని పరిస్థితులు కనబడుతున్నాయన్నది ఒకటి. ఇంకా అట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అజయ్ పేరిట వస్తున్న సినిమా, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బయోగ్రఫీ అంటున్నారు, శాంతను గుప్తా స్టోరీని ఆధారంగా తీసుకొని చేస్తున్న సినిమా అది. సో దానికి కూడా అట్లాంటి పరిస్థితే. సో ఈ సిబిఎఫ్సిని నిజానికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ సినిమా అనేది కేవలం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని అందరూ అంటుంటారు. పద్మావత్ సినిమా వచ్చినప్పుడేమో సినిమా లాగా చూడాలి, ఇంకోలాగా చూడకూడదు అంటారు. మీకు నచ్చకపోతే కాశ్మీర్ ఫైల్స్ అయితే మాత్రం మీకు నచ్చకపోతే చూడకండి, కరెక్ట్, నచ్చకపోతే చూడకండి, సినిమా లాగా చూడాలి అని అంటారు. బట్ ఇక్కడేమో సినిమా లాగా చూడం, మేము దీన్ని ఖచ్చితంగా మేము ఆపుతామని అంటారు. పొద్దున ఇవాళ శాంతనుకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాను నేను, స్క్రీన్ షాట్ హైకోర్టు డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్, దాని తర్వాత సెకండ్ పార్ట్లో హైకోర్టు చాలా స్ట్రిక్ట్గా చెప్పేశారు సిబిఎఫ్సికి. నేను కొంచెం డిస్క్రైబ్ చేస్తాను ఆ సీన్ సాయి గారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినట్ల సిస్టమ్ ఉన్కాయే. ప్రసూన్ జోషి అని చెప్పి సిబిఎఫ్సి చైర్మన్, అందరూ తెలుసు, ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద మంచి బాలీవుడ్లో లిరిక్స్ రైటర్, మోదీ గారి గురించి పాట రాశారు. కానీ ఏ రోజు నుంచి ఆయన అక్కడ కూర్చున్నాడో సాయి గారు, రైట్ వింగ్ నుంచి ఏ సినిమాలు వచ్చే అన్ని సినిమాలు ఆపేశాడు. మీరు చూస్తుంటారు ఎంపురాన్ అని చెప్పి మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ఎంపురాన్ 2. మోహన్ లాల్, కరెక్ట్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్. దాంట్లో బజరంగి అని చెప్పి ఒక విలన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. గుజరాత్ నుంచి వచ్చి కేరళలో వచ్చి మనుషులు చంపడానికి వస్తున్నాడని చెప్పేసి గుజరాత్ రైట్స్ చూపించారు మొత్తం. దాంట్లో గోధరా గురించి మాట్లాడలేదు అసలు. ఆ సినిమా ఏ కట్ లేకుండా రిలీజ్ చేశారు సాయి గారు. దాంట్లో మోదీ గారిని తిడుతున్నారు, మోదీ గారు మీరు ఆరోపణలు చేస్తున్నారు, హిందువులు చూపిస్తున్నారు, హిందువులు మర్డరర్స్ అని చెప్తున్నారు. ఇది రెస్క్యూ చేయడానికి వస్తున్న మనిషి ఒక ఇస్లామిక్ లీడర్ వస్తున్నారంట, పృథ్వీరాజ్ సుకుమార్ వచ్చి రెస్క్యూ చేస్తారంట అందరినీ కేరళలో. ఈ బజరంగిని చంపేసి అందరినీ కాపాడుకుంటారంట. సినిమా ఏ కట్ లేకుండా పాస్ చేశారు. దాని తర్వాత కేరళలో జరిగిన గొడవ మన అందరికి తెలుసు. మళ్ళీ ఆ సినిమా ఇంకోసారి రివ్యూ చేశారు. అది స్క్రీనింగ్ అయిన తర్వాత 2 వారాల తర్వాత రివ్యూ చేసి దాంట్లో 2 కట్లు తీసేమన్నారు, అంతే, 2 కట్లు. ఈ సినిమా ఉదయ్పూర్ ఫైల్స్ నేను చెప్పినట్టు కన్హయ్యలాల్ మీద షూట్ చేసిన సినిమాకి 55 కట్లు చేశారు సాయి గారు. 55 కట్స్. ఒక సినిమాలో 55 అంతే. అప్పుడు కూడా వాళ్ళు అగ్రీ చేశారు, నో ప్రాబ్లం, వీళ్ళు రిలీజ్. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత రిలీజ్ చేయకపోతే ఎవరికండి సాయి గారు, ఎవరికి పోతుంది? వీళ్ళేదో పెద్ద ప్రొడ్యూసర్స్ కాదు కదా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నారు, లేకుంటే కరణ్ జోహర్ లాంటి పెద్ద మనుషులు కాదు కదా వీళ్ళు. దే డోంట్ హ్యావ్ మనీ. వాళ్ళు అగ్రీ చేశారు. రిలీజ్ అయిపోయి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవడో కోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టు వెళ్ళి దీన్ని ఆపాలన్నారు. కోర్టు సినిమా చూడకుండా కపిల్ సిబ్బల్కి చూపించమన్నారు సినిమా. కపిల్ సిబ్బల్ ఇస్ అపియరింగ్ ఫర్ ద ఆపోజిషన్ పార్టీ, దట్ ఈస్ ఎవరు సినిమాని ఆపంటున్నారో వాళ్ళ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు. బృందా గ్రోవర్ అనదర్ క్యాండిడేట్, అగైన్ సేమ్ కేస్. ఇంకొక ఏది అక్యూజ్డ్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నారు, చంపిన మనిషి ఇప్పుడు ఆ బెయిల్లో తిరుగుతున్నాడు బయట, ఆయన రిప్రజెంట్ చేసి ఈ సినిమా చూపించకూడదు అంటున్నారు. సో కోర్టు ఏం అడిగారంటే వాళ్ళు చాలా క్లియర్గా అడిగారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్ వే స్ట్రీట్ కాదు. కపిల్ సిబ్బల్ గారు మొన్న కూడా మీరు ఆర్గ్యూ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? రైట్ టు లైఫ్ ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయిందని? కాదు, అది ఇంకొక కథ, ఇది ఇంకొక కథ. హిందువుల వ్యతిరేకంగా మీరు ఏమైనా చూపించుకోవచ్చు, కానీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా మీరు ఏం చూపించకూడదు. దాట్స్ అ బాటమ్ లైన్ సాయి గారు, అంతే. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇంకోటి, మన రజాకార్ సినిమా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. గూడు నారాయణ రెడ్డి గారు ఒకరోజు ఫోన్ చేసి, సురేష్ ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది, మీరు నాతో సెన్సార్ బోర్డ్ ఆఫీస్ దాకా వస్తారా హైదరాబాద్లో అని అడిగారు. మన కవాడి కూడా అక్కడ ఉంది. సరే వస్తాను సార్ అంటే బ్యాక్గ్రౌండ్ చెప్పారు నాకు, ఇట్లా చాలా రోజులు సబ్మిట్ చేసి ట్రైలర్ కూడా అప్రూవ్ చేయట్లేదు సురేష్ గారు అన్నారు. ట్రైలర్ కూడా అలా సినిమా పక్కన పెట్టండి, ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు. అక్కడ వెళ్ళి లోకల్ ఉన్న ఫిలిం బోర్డ్ సర్టిఫికేషన్ చీఫ్ని కలిసాము. షీ ఈజ్ అ సివిల్ సర్వెంట్. కలిసి మాట్లాడి నేను చెప్పాను, మేడం ప్రాబ్లం ఏంటని అడిగాను. నేను ఐడెంటిఫై చేశాను, ఆమె జర్నలిస్ట్, గూడు నారాయణ రెడ్డి గారు నన్ను పిలవని నేను వచ్చాను. ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, యాటా గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏ ప్రాబ్లం ఏంటని అడిగాను. ఏ ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ నేను చెప్పాను, మీకు
ఒక సినిమా రిలీజ్ కానీ 3-4 వారాల ముందు 4 వారాల ముందు ఈ ట్రైలర్ రావాలి సాయి గారు, అప్పుడే ఎక్స్పెక్టేషన్ బిల్డప్ అవుతుంది. మాకు ఒక లెటర్ రాశారు ఒక ఎంపీ గారు అంటే, ఐ సెడ్ ఐ వాంట్ సీ ద లెటర్. మీరు ఒట్టిగా చెప్తున్నారు అనుకుంటాను, నాకు లెటర్ చూపించమన్నాను. షీ టుక్ అవుట్ ఎ ప్రింట్అవుట్ అండ్ షోడ్ ఇట్ మీ. బినోయ్ విశ్వం అని చెప్పి కేరళ నుంచి ఒక ఎంపీ ఉన్నారు, రాజ్యసభ ఎంపీ, ఆయన రాశారంట ఒక లెటర్ దట్ దిస్ సినిమా షుడ్ బి స్టాప్. ఎవరు? ఇక్కడున్న తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న కొంత కమ్యూనిస్ట్ వాళ్ళు లెటర్ రాసి ఆయన కాపీ పంపిస్తే ఆయన ఒట్టే సంతకం పెట్టి ఒఫీషియల్ లెటర్ ఆయన లెటర్ మీద ఇచ్చేసింది, ఎంపీ లెటర్ ఆపేశారు, ట్రైలర్ని ఆపేశారు, సర్టిఫికేషన్. నేను చెప్పాను, ఆ టైంలో బీజేపీకి 303 ఎంపీలు ఉండే. మేడం ఒక పని చేస్తాను, బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 50 మందిని సంతకం తీసుకొస్తాను, ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి మీరేం చేస్తారని అడిగాను. ఇమ్మీడియట్ మారిపోయింది ఆమె. ఓకే, నేను ఈ వారం చూస్తాను, నెక్స్ట్ వీక్ చూస్తాను, ఎందుకంటే ఈ వారం చూడండి మేడం అంటే సంక్రాంతి అది అప్పుడు ఫెస్టివల్ ఉండేది, ఒకటి ఫెస్టివల్ వస్తుంది, నేను ఊరికి వెళ్తున్నాను, దాని తర్వాత వచ్చిన తర్వాత చేస్తాను. సరే, పాపం ఆయనకైతే టెన్షన్, ఇంత డబ్బులు పెట్టిన తర్వాత సినిమా థియేటర్లు బుక్ చేసిన తర్వాత ఇదే స్టోరీ, సేమ్ స్టోరీ, అగ్రీ చేశారు. దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో కూడా కట్ చెప్పారు, కట్ చేసేసారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మెయిన్ సినిమా ప్రసాద్ ల్యాబ్స్లో పెట్టారు, ఆ రోజు నేను వెళ్ళాను, నన్ను లోపలికి రానియలేదు, ప్రీవియస్ స్క్రీన్లో వాళ్ళే కూర్చుంటారంట. నేను చెప్పాను, డైరెక్టర్ చెప్పాను, మిగతా స్క్రిప్ట్ రైటర్స్ అందరూ ఉన్నారు అక్కడ, నేను స్టార్టింగ్ నుంచే వీళ్ళకి చెప్పాను, మీరు ప్రతి ఇన్సిడెంట్ డాక్యుమెంటే, 1000 చెట్ల అది ఇక్కడ హ్యాంగింగ్ ఉన్నది అన్నీ మీరు డాక్యుమెంట్ చేయండి, హిస్టారికల్ డాక్యుమెంట్, నిజాం టైంలో ఉన్న డాక్యుమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ కానీ, బ్రిటిష్ డాక్యుమెంట్స్, ఇదన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎందుకు డాక్యుమెంట్? నిజంగా కూడా కల్పిత గాథ అని అనొచ్చు కదా సార్, ఒకవేళ అనుకున్నా కూడా. అది వాళ్ళు చెప్తే అవుతుంది, ఇక్కడ కాదు, హిందువులు చెప్తే అది పట్టించుకోరు. అక్బర్ ద గ్రేట్ ఉంటాడు, అక్బర్ 30,000 మంది మహిళల్ని పిల్లల్ని చంపిన మాట ఇప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్లో వచ్చినప్పుడు మీరు చూసుంటారు, నిన్న పెద్ద కాంట్రవర్సీ మొదలైంది. అది నిజం. అది ఇప్పుడు దాకా అక్బర్ ద గ్రేట్ అంటే అక్బర్ 30,000 మందిని చంపారని చెప్పి మన ఈయన జైపూర్లో నాడు డాక్టర్ ఓమీ చెప్పారు, ఆయన పుస్తకంలో ఉంది. అది జోహార్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే ఈ అక్బర్ వస్తే మొత్తం అందరినీ విపరీతంగా రేప్ చేసి పడేస్తాడు, చంపేస్తాడని చెప్పేసి. మళ్ళీ అక్బర్ గ్రేట్ ఎట్లా అయ్యాడండి? ఇదే ప్రాబ్లం సాయి గారు. సో ఆ సినిమా అట్లా లాస్ట్లో అక్కడ ఇక్కడ కట్ అని చెప్పి ముందు తెలుగు రిలీజ్ చేశారు, దాని తర్వాత ఒక్కొక్క సర్టిఫికేషన్ ఆపుకుంటా పోయి మరాఠీ రిలీజ్ చేయలేదు, కన్నడ తర్వాత రిలీజ్ చేస్తాం, తమిళ్ అప్రూవ్ చేయలేదు, మళ్ళీ మలయాళం అప్రూవ్ చేస్తాం చెప్పి లాస్ట్లో సినిమా మొత్తం ఫైనాన్షియల్ డిజాస్టర్ అయిపోయింది సినిమా సాయి గారు. ఇట్స్ అ గుడ్ లెసన్ ఫర్ ఎనీ రైట్ వింగ్ సినిమా తీసేట వాళ్ళకి, పెద్ద లెసన్ ఇది. ఒకటే కాదు, ఇప్పుడు ఉదయపూర్ ఫైల్స్ చూసాం మనం, కేరళ స్టోరీ మీకు గుర్తుంటుంది, ఎంత అభిషేక్ ఎంత కష్టమైంది నాకు తెలుసు. మీరు అసలు దాంట్లో పూర్తిగా బికాస్ అభిషేక్ చాలా డబ్బులు పెట్టాడు దాంట్లో, రైట్స్ తీసుకొని డబ్బులు పెట్టింది, ఖర్చు చేసిన కూడా లాస్ట్లో రిలీజ్ చేయనీయలేదు దాన్ని. ఎందుకు? కేరళలో ఒక సినిమా థియేటర్లు నడి లాస్ట్ ఎర్నాకులంలో షెనాయ్ ఒకటే, తమిళనాడులో రన్ చేయనీయలేదు, వెస్ట్ బెంగాల్లో రన్ చేయలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు సాయి గారు? 1 వే స్ట్రీట్ అది. హిందువుల మీద చేసే కథలకు ప్రాబ్లం లేదు, మీరు జేఎన్యూలో స్క్రీనింగ్ పెట్టుకుంటారు, స్పెషల్ స్క్రీనింగ్ హిందువుల వ్యతిరేకంగా సినిమాలని, మళ్ళీ ఇది ముస్లిమ్స్గా చేసిన ఒక అత్యాచారం గురించి మాట్లాడుతూ మీకు ప్రాబ్లం ఏంటి? బినోయ్ విశ్వం లెటర్ రాయడం, ఇదేమో యోగి ఆదిత్యనాథ్ సినిమా సాయి గారు మీరు నవ్వుతారు. యాక్చువల్లీ ఈ సినిమా సిబిఎఫ్సిని చూడమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చారు కొన్ని రోజుల ముందు. స్టాండింగ్ కౌన్సిల్ వచ్చారు, అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ అంటే సుప్రీంకోర్టు ఎవరో ఉంటారు, స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళని వచ్చి ఎస్ మేము డిసైడ్ చేసి చెప్తామని చెప్పారు, చెప్పలేదు. అప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, చెప్పారు మేము ఆల్రెడీ థియేటర్లు బుక్ చేసుకున్నాం, మాకు ఏం లేదు. సో కోర్టు ఇవాళ డెడ్ లైన్ ఇచ్చారు, ఇవాళ ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, స్టాండింగ్ కౌన్సిల్ కనిపించట్లేదు, ఇక్కడ బయట ఉన్నారేమని. వి ఆర్ గివింగ్ అ డెడ్ లైన్ 1:30, ఇఫ్ ద స్టాండింగ్ కౌన్సిల్ డజంట్ కమ్ బిఫోర్ అస్, మేము ఆర్డర్ పాస్ చేయబోతున్నాం చెప్పారు. స్టాండింగ్ కౌన్సిల్ వచ్చారు సిబిఎఫ్సిది, ఇమ్మీడియట్గా 2 డేస్లో సినిమా చూసి రిలీజ్ చేయమన్నారు. కానీ సాయి గారు చేయరు, నేను రాసిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఎందుకంటే మలయాళంలో 1921 మాప్లా రైట్స్, ఎంతోమంది వేలాది మంది హిందువులను చంపేశారు. ఎక్కడో ఉన్న ఖలీఫేట్ గురించి చేసి కేరళలో వచ్చి హిందువులు చంపారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేస్తాం పోతే వచ్చి కేరళలో హిందువులను చంపేసి వేలాది మందిని చంపారు. దాన్ని సపోర్ట్ చేసిన మనిషి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సపోర్ట్ చేశారు. అది జరిగింది అంతే, ఏం చేయాలి? అది ఖలీఫేట్ రావాలి కదా మనకి. ఎవరు కావాలండి ఖలీఫేట్? ఎక్కడున్న తుర్కీ, మనకెందుకు పోయింది ఖలీఫేట్? అక్కడ బ్రిటిష్ వాళ్ళు వారిని చంపేశారంటే మనం హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? దాని మీద ఒక సినిమా తీశారు, పుഴ ముదల్ పుഴవరే అని, ఫ్రమ్ ద రివర్ టు ద రివర్ అని చెప్పి, రామసేనన్ అని చెప్పి డైరెక్టర్, అండ్ హీ ప్రొడ్యూస్డ్ ఇట్ త్రూ క్రౌడ్ ఫండింగ్, అందరు డబ్బులు లేకుండే. ఈ వాజ్ ఎర్లియర్ కాల్డ్ అలీ అక్బర్. ఆయన ఒక హిందూ గురించి మాట్లాడతాడు ఎక్కువ,
సో లాస్ట్ ఆయన కన్వర్ట్ కూడా అయిపోయారు, హిందూ అయిపోయాడు. హిజ్ వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్ యాక్చువల్లీ. సో ఆయన ఈ సినిమా తీశాడు సాయి గారు. ఈ సినిమాని అసలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రివాండ్రం చూడాలన్నారు. అండ్ మీరు చెప్పింది కరెక్టే, దాంట్లో 4 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. వ్యూయింగ్ కమిటీలో 10-20 మంది ఉంటారు. సెన్సర్ బోర్డ్ చీఫ్, లోకల్ సెన్సర్ బోర్డ్ చీఫ్ ఆల్వేస్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఐసీఎస్ ఐఎఫ్ఎస్ ఎవరు ఉంటారు వాళ్ళు. అది కాకుండా వీళ్ళు లోకల్ 4 ఉన్న దాంట్లో ఇది ఆబ్జెక్ట్ చేయడానికి ఎవరు లేకుండే, ఈ సినిమా చూడడానికి ఎవరు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎంపురాన్ సినిమా పాస్ అయిన దాంట్లో వితౌట్ ఎనీ కట్స్ హిందువుల వ్యతిరేకంగా ఉన్న దాంట్లో 2 బీజేపీ వాళ్ళు పాస్ చేశారు, సిగ్నేచర్ చేశారు, సంతకం పెట్టారు. అప్పుడు ఏం చెప్తారు సాయి గారు? ఆ డైలాగ్ మళ్ళీ వస్తుంది మీకు, సర్కార్ ఉన్కి యోగి సిస్టమ్ హమారా హై. బీజేపీ వాళ్ళని పెట్టి కూడా బీజేపీ వాళ్ళు సంతకం చేసి ఎంపురాన్ 2 పంపించారు. అదే టైంలో ఈయన సినిమా దానికన్నా 2 సంవత్సరాల ముందు అసలు చూడమేమని చెప్పేసి బాంబేకి పంపించారు. ఈయన అక్కడ వెళ్ళాడు, బాంబేకి వెళ్ళి ప్రసూన్ జోషి వీళ్ళందరూ కలిసి కాలు పట్టుకొని ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి, నాకు ఎంత కట్ చెప్తే నేను కట్ చేసేస్తాను, సినిమాలో ప్రాబ్లం లేదని చెప్తే మేము చూస్తాంలే అన్నారు. ఏం జరగలేదు, నెల దాకా ఏం జరగలేదు. దే డెంట్ ఈవెన్ వాచ్ ద మూవీ. దాని తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళండి, కేరళ హైకోర్టుకి వెళ్ళి కేసు చేశారు. కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు, ఇది ఏంటి ఆడుకుంటున్నా, ఒక మనిషి ఇంత ఖర్చు పెట్టి చేస్తే సినిమాని ఆడుకుంటానని అడిగితే ఓకే మేము చూస్తామని చెప్పారు. చూడలేదు, ఆయన చూడలేదు, ఆ సినిమా అసలు చూడలేదు. లాస్ట్లో ఏమో చెప్పి ఆయన మొత్తం డబ్బులంతా పోయిన తర్వాత సినిమా థియేటర్లు ఏం లేదు, ఆయనకి ఏం లేకున్నప్పుడు తీసుకోండి సర్టిఫికేట్ విత్ సో మెనీ కట్స్. ఆయన ఏం చేస్తాడు? సినిమా థియేటర్ లేదు, డబ్బులు లేదు, ఏం లేదు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అని రిలీజే కూడా కాలేదు. ఈవెన్ సురేష్ గోపి సినిమా కూడా ఎస్, రీసెంట్లీ జస్ట్ 2 వారాల ముందు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక చాలా పెద్ద లీగల్ కేసు ఒకటి ఉండే, ఒక రేప్ కేసు జరిగిన తర్వాత ఒక విక్టిమ్ మీద, దాంట్లో కేరళలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగల్ బ్యాటిల్స్. దాన్ని వ్యతిరేకించారు సెన్సార్ బోర్డు. సురేష్ గోపి ఈజ్ ఎ యూనియన్ మినిస్టర్, ఆయన యాక్ట్ చేసే సినిమా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, టక్మని వెళ్ళిపోతుంది అనుకుంటాం, ఆపేశారు. థియేటర్ బుక్ చేసి అంత చేసి. రీజన్ ఏంటి? జానకి అనేది సీతామాత పేరంట, ఇంకో పేరంట. అమ్మో. ఆ జానకి పేరు మీద మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో 3 సినిమాలు వచ్చినాయి, బహుశా తెలుగులో వచ్చి ఉంటుంది. జానకి పేరు సీతామాత, వీ విల్ నాట్ అలౌ దట్ నేమ్. కోర్టులు ఆర్గ్యూ చేశారు, 3 హియరింగ్ జరిగింది కేరళ హైకోర్టులో. దే రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్. సెన్సార్ బోర్డ్ ఆలోచించండి, ఇదే మోదీ గారు గవర్నమెంటు సురేష్ గోపి యూనియన్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్న సినిమా పాపులర్ చేస్తే సురేష్ గోపికి ఇంకా ఇమేజ్ బిల్డప్ అవుతుంది, బీజేపీ ఇమేజ్ ఇంకా బిల్డప్ అవుతుంది, చూడకుండా ఆ సినిమాని ఆపేశారు. బికాస్ జానకి లాస్ట్ ఇప్పుడు పాస్ ఏం చేశారు తెలుసా సాయి గారు? జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇనిషియల్ యాడ్ చేయాలని దాంట్లో కూడా ఎక్కడెక్కడ జానకి అని పేరు వస్తుందో సినిమాలో ఎక్కడో 52 సార్లు జానకి అని చెప్తారు, అక్కడ మ్యూట్ చేయాలంట సౌండ్. మై గాడ్. జానకి నిజంగా సీతమ్మ వారి మీద అంత సంబంధం లేదు సాయి గారు, ఆపాలంతే. సురేష్ గోపి ఏ రైట్ వింగ్ సినిమా వచ్చినా, ఏ ప్రో హిందూ సినిమా వచ్చినా దాన్ని ఆపాలి. ఈ ప్రసూన్ జోషి లాంటి వాళ్ళని నేను ఇవాళ ట్వీట్ కూడా చేశాను, అశ్విని వైష్ణవ్కి దమ్ ఉంటే ఆయన డిస్మిస్ చేయండి. మీరు చాలా ట్వీట్లు చేస్తుంటారు సార్, కానీ ఏం లాభం? అదే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయము, ఏదో ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ చేయమని, మనం డూ ఇట్ అవర్ ఓన్ వే. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది యాక్చువల్ నిజానికి. ఇప్పుడు మీరు అంటున్నాం కానీ బదనాం మాత్రం మోదీ గారు తీసుకుంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు ఇక్కడ, ప్రెస్ ఫ్రీడమ్ లేదు, అది లేదు, ఇది లేదు, అసలు మొత్తం అన్నిటి మీద దబాయింపు చేస్తున్నారు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. కానీ చూస్తేనేమో నిజానికి వాళ్ళదే దబాయింపు ఉంది. సాయి గారు, కేరళలో కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు నవ్వుతున్నారు బీజేపీ వాళ్ళ మీద. అరే మీ యూనియన్ మినిస్టరు, ఆయన యాక్ట్ చేసిన లీడ్ యాక్టర్ యాక్ట్ చేసిన సినిమా, జరిగిన ఇన్సిడెంట్ మీద జరిగిన సినిమా, జానకి అని పేరు పెట్టగానే మీ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. చూడండి, ఇప్పుడు కమ్యూనల్ ఎవరో అని అడుగుతున్నారు వాళ్ళు. మేమా కమ్యూనల్లో, మోదీ కమ్యూనల్లో అడుగుతున్నారు వాళ్ళు. సెన్సర్ బోర్డు చూడరు, మోదీ అంటారు వాళ్ళు. జానకి అని పేరు పెట్టగానే చూడు, హిందువులు బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, అబ్జెక్ట్ చేయలేదు. సురేష్ గోపి అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళు, ఇది ప్రాబ్లం, చాలా విచిత్రం ఇది. మీరు చూడండి, ఏదైనా ప్రో, ఈవెన్ తెలుగులో నాకు అంత అవగాహన లేదు కానీ ఎన్ని సినిమాలు ఆపారని చెప్పేసి, కానీ రజాకార్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. బట్ బియాండ్ ఇట్ ఐమ్ ష్యూర్ ఏ లాంగ్వేజ్లో కూడా హిందువుల కోసం ప్రో హిందూ సినిమా తీసినా, లేకుంటే యాంటీ ముస్లిం సెంటిమెంట్ కూడా రాలేదులేండి, ఆపేస్తారు. ఉదయపూర్ ఫైల్స్ ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ రాబోతుంది. అభిషేక్ గారు చాలా సీరియస్గా ట్వీట్ చేస్తున్నారు. నిన్న కూడా చెప్పాను నేను, హైదరాబాద్లో ఒక స్క్రీనింగ్ పెట్టండి అని చెప్పి. 100% ఆ సినిమాని కూడా ఆపుతారు వీళ్ళు. లాస్ట్ మినిట్ కోర్టుకి వెళ్తారు వీళ్ళు. ముందు వెళ్ళరు,
ముందెళ్తే కొట్లాడి తీసుకుంటారు సర్టిఫికేట్ అంతా అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో పెడితే ఏమైతే మీ థియేటర్లు బుక్ చేసుకుంటారు, ఆ థియేటర్ రీఫండ్ ఇవ్వడు, మీ డబ్బులు అంతా పోతుంది, మీరు సినిమా రిలీజ్ చేయలేవు, మళ్ళీ సెన్సార్ బోర్డు అంటారు, మళ్ళీ కోర్టు అంటారు, మళ్ళీ సుప్రీం కోర్టు అంటారు, మళ్ళీ పోతుంది అవుట్ అంతే. మీ రిలీజ్ 15th ఆగస్ట్ ఉంటే 12th ఆగస్ట్కి కోర్టుకి వెళ్తారు, లేకుంటే 13వ తారీఖు వెళ్తారు, సో దట్ యూ కెనాట్ రిలీజ్ ద సినిమా. ఇది వీళ్ళ స్ట్రాటజీ సాయి గారు. మొత్తం ఈకో సిస్టమ్ ఉంది. ఆలోచించండి, కపిల్ సిబ్బల్ ఇస్ ఆర్గ్యూయింగ్ దిస్ కేస్. ఏదో రాజస్థాన్లో ఉన్న ఒక టైలర్ ఫ్యామిలీ కోసం బృందా గ్రోవర్ ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తున్నారు సాయి గారు? వీళ్ళకి ఫీజు ఎవరు ఇస్తున్నారు? ఆ టైలర్ ఫ్యామిలీ, చంపినోడు ఫ్యామిలీ ఇస్తారా? పాపం చనిపోయిన మనిషిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ టైలర్ని, కనయ్యలాల్ని, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇది వీళ్ళ ప్రాబ్లం. గోద్రా సినిమా వచ్చినప్పుడు అదే జరిగింది, అక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ. ఇది సిస్టమ్ ఉన్కా సాయి గారు. లెఫ్టిస్ట్ జిహాదీ సిస్టమ్ ఎక్కడున్న భారతదేశంలో అన్నిట్లో, రైట్ ఫ్రమ్ ఎ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ నుంచి మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా చూడండి, ఉన్నవాళ్ళు ఏదో మోదీ గారు పని చేపిస్తున్నారని చెప్పి చేస్తున్నారు, కానీ లోపల వాళ్ళకు ఒక కోపం ఉంది మోదీ గారు వ్యతిరేకంగా. ఎట్లయినా ఈయన కిందకు దింపాలి, మమ్మల్ని డబ్బులు సంపాదించట్లేదు, మమ్మల్ని వేసి పని చేపిస్తున్నాడు, ఈయనని చూసుకుంటాం ఒక రోజు అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ థ్రెట్ అన్న సాయి గారు. అది ఇట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏది సిబిఎఫ్సి లాంటి, దిస్ ప్రసూన్ జోషి లాంటి జోకర్లను ఎప్పుడో సాక్ చేయాలండి. మోదీ గారి గురించి పాట రాశారని చెప్పి ఇంత పెద్ద మంచి అయిపోయాడా? ఎందుకు నోబడీ ఈస్ క్వశ్చనింగ్? వై ఇస్ అశ్విని వైష్ణవ్ నాట్ క్వశ్చనింగ్ దిస్? చాలా కోపం వస్తాయి, బీపీ పైకి వెళ్ళిపోతుంది. సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.